వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత బ్రహ్మగారి మాటల్లో విందాం. మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మహాదేవ్యే చ విద్మహే విష్ణు పత్నే చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మి వ్రత విశిష్టత. పరమేశ్వరుడు పార్వతీకి చెప్పిన గాథ. స్త్రీలు సర్వసౌఖ్యాలు పొంది పుత్రపౌత్ర అభివృద్ధితో తరించి తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి అని పార్వతీదేవి ఒకరోజు పరమేశ్వరుని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు సకల శుభాలు కలిగించే వరలక్ష్మి వ్రతము అనేది ఉందని వివరించాడు. దానికి శ్రావణ మాసంలోని 2వ శుక్రవారం లేదా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి. పూజా విధానాన్ని పార్వతీదేవికి పూర్తిగా విశదీకరించాడు ఆదిదేవుడు. పూర్వము సౌనకాది మహర్షులు ఉద్దేశించి సౌనకాది మహర్షి ఇలా చెప్పారు: మునులారా, స్త్రీలకు సర్వసౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతము పరమశివుడు పార్వతీకి చెప్పాడు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనం పైన కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాదిక్పాలకులు స్తుతి స్తోత్రాలతో ఆయన కీర్తించారు. మహోత్తర ఆనందంతో సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సౌఖ్యాలను పొంది పుత్రపౌత్ర వివృద్ధిగా తరించటకు తగిన వ్రతం ఒకదాన్ని చెప్పండి కోరింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతము. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. వరలక్ష్మి వ్రతం ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు పొందుతుందన్నమాట. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఆదిగా ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పమని కోరింది. కాత్యాయని, పూర్వము మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణము బంగారు మడులతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయాలు కలగాలినది, భక్తి గౌరవాలు కలిగిన అమ్మాయి, యోగ్యవంతురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామని సేవలతో తరించేది. వరలక్ష్మి సాక్షాత్కారం. వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆది దేవతలైన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంలో చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాడు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకగా ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్ష కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్యావంతులుగా మున్నగు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగిందని పరిపర విధాలుగా లక్ష్మిని స్తుతించింది. అంతలోగా మేల్కొని చారుమతి అందగా కలగా గుర్తించి తన కలను భర్తను అత్తమాలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కళ గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శుక్రవారం నాడు కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ కూడా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి వేంచేశారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపంలో బియ్యం పోసి పంచబల్లాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల గల తోరాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళీ అందేలు గల్లు గల్లున మోగాయి. 2వ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగా మెరుగసాగాయి. 3వ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతము ఫలితంగా చారుమతి గృహంలో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీలు కూడా ఇల్లు కూడా ధనద కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. వారి ఇంటి నుంచి గజతర రథవాహనాలు వచ్చి ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేణువులో పొగుడుతూ ఆమె వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమ కూడా మహాభాగ్యవంతులు చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సర్వ సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖంగా జీవిస్తున్నారు.
కాబట్టి మునులారా, శివపార్వతి ఉద్దేశించి ఈ వరలక్ష్మి విధాన్ని సవివరంగా మీకు వివరించారు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.